అయితే గతంలో తెలంగాణ కొరకు ఎన్నో త్యాగాలు చేసిండ్రు, ఎంతమంది అమరులైనరు, తొలి దశలో అయినరు, మలి దశలో అయినరు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు నేను న్యాయం చేస్తా, అధికారులు మా ఉద్యమకారులకు నేను న్యాయం చేస్తా అని చెప్పి మొత్తం తెలంగాణ దోచుకొని ఆయన కుటుంబం వరకు వాళ్ళ వరకు ఉన్నారు. కానీ ఈ ఉద్యమకారులను ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఇది వీళ్ళు అనుభవిస్తుందంటే ఇది ఉద్యమకారుల శ్రమ. కానీ ఆయన మోసం చేసి ఓడ దిగిందనుక ఓడ ఎక్కిందనుక ఓడ దిగినాక బోడమల్లయ్య అనే పరిస్థితుల్లో చేసిండ్రు. అయినా కూడా ఆయన పరిస్థితి ఈ ఉద్యమకారుల వల్లనే కేసీఆర్ ఏ స్థానంలో ఉన్నాడో ఇప్పుడు కాంగ్రెస్ కూడా గుర్తించాల్సింది. వారు అధికారంలోకి వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి గారు నేను ఇస్తానని చెప్పి 250 గజాల ప్లేసు మరి 25,000 రూపాయలు నేను వాళ్ళకు ఇస్తా ఉద్యమకారులకు అని చెప్పి అడగకపోయినా కూడా పక్క రాష్ట్రాన్ని చూసి తెలంగాణలో ఉచిత బస్సు పెట్టిండు మహిళలకు. అది ఎవరు అడిగినరు? ఉద్యమకారులను ఎందుకు గౌరవిస్తలేరు? ఉద్యమకారుల ఆత్మ దెబ్బ ఎందుకు కొడుతున్నారు? కాబట్టి ఆ విషయంలో మేము కూడా మహిళలు ఊకోము, ముందుంటాము. రేపు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రేపు 2 తారీఖు లోపు మేము అక్కడ వారి ఇంటి దగ్గర కూర్చొని ధర్నా చేసి ఆ మరణ నిరాహార దీక్షకైనా మేము దేనికైనా మహిళలను సిద్ధంగా ఉన్నాం. న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు, అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు అనుకున్న కోరికల డిమాండ్లు అనేవి చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం తీరుస్తుందని మీరు అనుకుంటున్నారా? మాకు ఉన్నది, రికార్డు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది రికార్డు ఉన్నది. ఆ రికార్డు వినిపిస్తాము. ఎందుకు మమ్మల్ని గౌరవిస్తలేరు ఉద్యమకారులను? ఉన్నది కదండి, వాళ్ళు చెప్పింది ఉన్నది కదా. సోనియా గాంధీ గారా మనకు తెలంగాణనిచ్చింది. మాకు ఇస్తుందనే నమ్మకం ఉన్నది. వారు ఇస్తామన్నారు. ఇవ్వకపోతే మరో ఉద్యమం తప్పదు. ఈరోజు ఉద్యమకారులుగా హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర నిరాదీక్ష కార్యక్రమాన్ని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా ఈ జూన్ 2 నాడు ప్రకటింపజేయాలని చెప్పేసి ఈరోజు నిరాదీక్ష చేయడం జరుగుతున్నది. ఈ ఉద్యమకారుల పోరాటము దాదాపు 60 ఏళ్ళ పోరాటం. దాదాపు 3 తరాలు ఈరోజు నిరంతరం పోరాటం చేయడం వల్ల, కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 తరాలు 60 సంవత్సరాలు ఈ చితికిపోయి అనేక రకంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈరోజు చితికిపోయినటువంటి బ్రతుకులు ఈరోజు కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇది వీళ్ళు ఉద్యమకారులుగా అడుగుతున్నటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, సామాజిక బద్ధమైనటువంటి హక్కు, అదేవిధంగా జీవన భద్రతలతో కూడినటువంటి హక్కు. ఇది గొంతమ్మ కోరికలు కాదు, ఇది న్యాయబద్ధమైనటువంటి హక్కుగా ఈరోజు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవ పోరాటం. 60 సంవత్సరాలు పోరాడి ఈ రాష్ట్రం కోసము, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఈ ఉద్యమకారులు చితికిపోయినటువంటి బ్రతుకుల నుంచి, ఆవేదన నుండి వస్తున్నటువంటి ఈ ఏదైతే సంక్షేమం ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఉండే, కానీ ఈ ప్రభుత్వం అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం వాళ్ళ బాధలు చూడలేక తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ దీక్ష కూర్చుంది. ఇది ఎంత బాధాకరమండి. 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని దోసుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తే తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ మాకు ద్రోహం చేస్తుంది. 2 సంవత్సరాలు కావస్తున్నా మరి ప్రజాపాలన అప్లికేషన్లో 250 గజాల భూమి ఇస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డికి ఏమైందని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏమన్నంటే త్యాగాలు చేసిన వాళ్ళకే, జైలుకు పోయిన వాళ్ళకే మేము ఇంతో అంతో సహకరిస్తాం తప్ప ఇక బైండోర్లు కానీ, బలమైన ఫోటోలు కానీ, రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసి మరి కొందరు కేసులు కాని వాళ్ళకు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చేయమని మేము అడుగుతున్నాం. మరి దీనికి భయపడుకుంటూ లోపల కూర్చుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి గిన్నె స్పందించినట్టయితే మరి లక్షలాది మంది వెళ్తారు. 1,00,000 మంది 70-80 వేల మంది మీద మాత్రమే జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. బైండోర్ కేసులు కానీ
బలమైన ఫోటోలు కానీ లక్షలాది మంది మీద ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు దీనికోసం ఆలోచిస్తున్నారా, లేకపోతే ఉద్యమకారులను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందా మాకు తెలవడం లేదు. కాబట్టి ఇది దీక్ష ఫస్ట్ టైం కాదు. ఈ దీక్ష ఇవల్ల మన హైదరాబాద్ నడి బొడ్డున మేము మొదటిసారి పెట్టినాం. కానీ అతి త్వరలో 33 జిల్లాలలో ఇవే దీక్షలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు రోజు మీరు ప్రకటించే ప్రకటన ఎట్లుండాలంటే తెలంగాణ ఉద్యమకారులు అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ చేసి ఏదో మీద ప్రకటనలు చేసి అది ఉద్యమకారులందరినీ మోసం చేస్తే మాత్రం మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయిందో ఈ రాష్ట్రాన్ని ఎట్లా అగ్నిగుండం చేసి సోనియా గాంధీకి ఇక్కడ అగ్నిగుండం తయారైంది, నువ్వు మరి భూస్థాపితం అయ్యేటట్టున్నామని ఎట్లయితే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉరికిపోయి నివేదిక ఇచ్చిండ్రో ఈ రోజు కూడా అదే అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించింది మేము. మీరు ఇలా గద్దెల మీద కూర్చొని మేము ఇజ్జెత్తం అనడం కాదు, చేసి చూపెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆకాంక్ష కోసం నాడు తొలి దశ మలి దశ ఉద్యమకారులు ఏదైతే ఆకాంక్షించారో అంటే తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేశారు. కాబట్టి ఆ పోరాటంలో భాగమైనటువంటి వీళ్ళ జీవితాలు కూడా అధికారం వచ్చినప్పుడు మార్చాల్సిన అవసరం ఉన్నది. గత కేసీఆర్తోని కూడా మేము 1994 నుంచి చర్చ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ రాగానే జెండాను అద్దుకున్నాం, ఉద్యమాలు చేశాం. ప్రసాద్ లాంటి వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ నాన్న లాంటి వాళ్ళు అందరితో పనిచేసినాం. కానీ ఈరోజు వాస్తవానికి ఉద్యమకారుల పరిస్థితి హీనంగా ఉన్నది, ఘోరంగా ఉన్నది. ఏదంటే చెప్పుకోవడానికి మాత్రమే ఉంది. కాబట్టి పాలకులు దీన్ని గ్రహించాలని చెప్పి నేను ఎవరితోని మాట్లాడలేదు, ఎవరో ఏ పార్టీ అంటే లేదు. అధికారంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళు పూర్తిగా విస్మరించి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిండ్రు, అది వాస్తవం. మీరు దాన్ని బేస్ చేసుకొని గత ఎలక్షన్లో ఈ మాటలు మాట్లాడడం మేము కూడా మీకు ప్రచారం చేసినాం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మా అమ్మ సోనియమ్మ ఇచ్చింది అంటున్నారు. కానీ ఈ తెలంగాణ ఉద్యమకారులకు వీళ్ళ సంక్షేమ బోర్డు కానీ సంబంధించినటువంటిది మీరు ఇచ్చిన హామీలు కానీ తక్షణమే 2వ తారీఖు నాడు లోపలనే నెరవేరుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా విజ్ఞప్తి పత్రాలను మా విజ్ఞప్తి వాయిస్ను మీరు బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ఉద్యమాల పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలుసు. నీకు తెలియకపోయినా ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. కాబట్టి ఆడదాకా పోకుండా మరి ఉద్యమకారుల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తాం. అదే వీళ్ళకు ఆవేశం ఉన్నది, ఉద్యమాలు చేసి ఎక్కడనే వెళ్ళిండ్రని కాదు, మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలకు పోటీ చేసి కూడా ఓడిపోయి కూర్చున్నాం. ఎందుకంటే ఓటు చైతన్యం కాలేదు. ఆ దిశగా ప్రయాణం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మమ్మల్ని అంటున్నారు కదా, ఉద్యమకారులకు వాళ్ళకు ఆ సంక్షేమ పథకాలు కాదు, ఆ దిశలో కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం. ఓటు చైతన్య ఉద్యమంలో కూడా మా సోమన్నతో కానీ మిత్రులతో అందరితో మాట్లాడి అక్కడ మూమెంట్ చేయగలుగుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు విజ్ఞప్తి 2వ తారీఖు తర్వాత ఉద్యమ ప్రణాళిక అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ అనేది ఒక ఉద్యమం లాగా 1200-1300 మంది అమరులైతేనేమి తెలంగాణ సిద్ధించింది. ఆనాడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది లాఠీ చార్జీలకు తూటాలకు బలైపోయి ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు నోచుకోలేక నాలాంటి వారు ఎంతోమంది విద్యార్థులు నడి రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. మరి ఆ రోజు అనుకుందాం ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అనేది ప్రతి ఒక్కరి కోసం స్వరాష్ట్ర పాలనలో సుభిక్షంగా ప్రజలు ఉంటారనే లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈరోజు మరి మాకు ఉద్యమాలు కొత్త కావు. మరి కేసీఆర్ నువ్వు ఈ తెలంగాణ సుభిక్షంగా ఉండవలసిన తెలంగాణను నువ్వు దౌర్భాగ్య పరిస్థితిలో నెట్టి పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎవరికి కూడా తెలంగాణ అనే సంబంధం లేని వారిని నీ యొక్క పాలక వర్గంలో నియమించుకొని దర్జాగా ప్రజల యొక్క ఆస్తులను నువ్వు అనుభవించినావు. మరి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మీకు ఎలాంటి ఉద్యమంతో సంబంధం లేదు, కానీ ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించినారు, పట్టం కట్టినారు. మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి ప్రథమ పౌరుడిగా రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా గుర్తించినారు. కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రియాంక గాంధీ గారు మరి యువజన డిక్లరేషన్ సభలో మాకు ఒక హామీ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, భరోసా కల్పిస్తాం, వాళ్ళ ఆత్మగౌరవానికి మేము శంకించము, వాళ్ళని గుర్తిస్తాము అన్న మాట ప్రకారము మరి మమ్మల్ని గుర్తించండి, ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ సంక్షేమ
బోర్డు మాకు ఆత్మాభిమానంతో ఆనాడు భారత ప్రభుత్వం స్వతంత్రం రాకముందు ఏ విధంగానైతే స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించిందో అదేవిధంగా స్వరాష్ట్ర పాలనలో వీళ్ళు స్వతంత్ర యోధుల్లాగా మీరు గుర్తించి మాకు ఆత్మగౌరవం దక్కేలాగా చూడండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ జూన్ 2వ తారీఖు లోపల మాకు అల్టిమేటం కార్యాచరణ రాకపోతే కనుక మాకు ఉద్యమాలు కొత్త కాదు అనే విధంగా మేము రెఫరెండం చేసుకొని ఎక్కడికక్కడ దిగ్బంధనాలు మరి శాంతియుతంగా మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వము ఉద్యమకారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫలితాలు మొట్టమొదటిగా మన ఉద్యమకారులకు చెందవలసిన ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళ స్వతంత్రం కోసము ఆ యొక్క తెలంగాణ యొక్క ఫలితాలు వాడడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏం చేసినట్టు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు. ఒక తెలంగాణ తల్లిని పెట్టింది, తెలంగాణ తల్లిని పెట్టి దాన్ని బంగారు వర్ణంగా తీర్చిదిద్దింది తప్ప అంతకంటే ఏం లేదు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గతంలో ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతి మీటింగ్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఊసెత్తకుండా కూడా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పే ఈ ప్రభుత్వం కూడా గద్దెనెక్కడం జరిగింది. ఈ గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ తల్లిని మళ్ళీ పునరుద్ధరించింది. ఉద్యమకారులకు ఏం చేస్తలేదు, తెలంగాణ తల్లిని మాత్రం పునరుద్ధరించి అదని చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాకు ముఖ్యంగా మీరు తెలంగాణ తల్లిని పునరుద్ధరించినా కూడా తెలంగాణ తల్లి చాలా బాధపడుతుంది. ఎందుకంటే నాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, నా తల్లి నన్ను ఏర్పాటు చేశారు కానీ నా ఉద్యమకారులకు ఏం చేయలేదు అని చాలా బాధపడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. తెలంగాణ తల్లిని నిలబెట్టడం కాదు, ఉద్యమకారులకు జరిగిన ఫలితాలు సరిగా ఉంటే తెలంగాణ తల్లి సుభిక్షంగా ఉంటుంది. మళ్ళొకసారి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు తప్ప, లేకుండా మాత్రం తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం కనుక చేస్తే తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులు మా నాయకుడు యాదగిరి అన్నగారు ఒక టార్గెట్ పెట్టారు. మీకు జూన్ 2 వరకు మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఏదో టార్గెట్ ప్రకారం మీరు ఇచ్చిన యొక్క మాటకు మీరు తప్పకుండా ప్రకటన చేయాలి. లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి తప్పకుండా మేము అందరం కూడా వెళ్ళి మీ ఇంటికి వస్తేనే నువ్వు తప్పకుండా మాకు హామీ ఇస్తావు అనే ఒక నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి ఇటు అవకాశం ఇచ్చిన యాదగిరి అన్నకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను.